చూడండి, నేను ఒక జగ్గు నిండా వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో నేను మొక్కలన్నీ పెడతాను కదా, ఆ మొక్కలకి బగ్స్ రాకుండా, చిన్న చిన్న పురుగులు రాకుండా హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఎట్లా చేయాలో చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక జగ్గు నిండా వాటర్ తీసుకున్నాను. 1 స్పూను నీమ్ పౌడర్ అంటే వేపాకుల పౌడర్ అన్నమాట. ఆ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి, 1 స్పూను సినమిన్ అంటే దాల్చిన చెక్క పౌడర్ కూడా వేయాలి. ఇప్పుడు సినమిన్ పౌడర్ వేస్తున్నాను, దాల్చిన చెక్క పౌడర్. 2 స్పూన్స్ నీమ్ పౌడర్, వేప ఆకుల పౌడర్. చూడండి, ఇది శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక మనం స్ప్రే బాటిల్లో వేసుకొని మొక్కలకి మనం స్ప్రే చేస్తూ ఉంటే ఏ బగ్స్ కూడా రావు అన్నమాట. చిన్న చిన్న పురుగులు కానీ, ఆకులు చెద పట్టడం కానీ అవి ఏవి రావు. ఇట్లా నీమ్ పౌడర్, సినమిన్ పౌడర్, అప్పుడప్పుడు పులిసిపోయిన మజ్జిగ అలా మనం మొక్కలకి వేసుకుంటూ కాపాడుకుంటూ ఉంటాం అన్నమాట. 6 నెలలు నేను ఇదే పని చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో పెడతాను కాబట్టి. బయట పెట్టిన మనం ఇలా ఫర్టిలైజర్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ వేస్తూ ఉంటే చాలా మంచిది అన్నమాట. ఏ పురుగులు కూడా రావు. చూడండి, ఇది ఇప్పుడు నేను మొక్కలకి ఎలా వేస్తానో కూడా చూపిస్తాను. చూడండి, రెడీ అయిపోయింది హోమ్ మేడ్ ఫర్టిలైజర్, సినమిన్ పౌడర్, నీమ్ పౌడర్. చూడండి, ఇట్లా స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇందులో వేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ ఈ బాటిల్స్లో వేస్తున్నాను. చూడండి, బాటిల్స్లో అన్నిట్లో వేసేసాను. నేను ఇప్పుడు ఇది ఎలా స్ప్రే చేస్తానో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇంట్లో చేసుకున్న మొక్కలకి ఫర్టిలైజర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్ప్రే చేసి చూపిస్తాను మీకు. చూడండి, నేను మొక్కలకి ఎట్లా నా హోమ్ మేడ్ ఫర్టిలైజర్ స్ప్రే చేస్తున్నానో చూడండి. ఇట్లా చేయడం వల్ల చిన్న చిన్న బగ్స్ ఏవి రావు అన్నమాట. అందుకనేసి మొక్కలు కూడా చాలా గ్రీన్గా మంచిగా హెల్తీగా పెరుగుతాయి. వారంలో 2 సార్లు 3 సార్లు మనం ఇట్లా మొక్కలకి ఇట్లా స్టెమ్స్ ఉన్నాయి కదా, లావు స్టెమ్స్కి అట్లా అన్నీ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. అప్పుడు మొక్కలకి పురుగులు, చెదలు ఏవి రావు. చూడండి, ఇక్కడ ఇది ఇంత లావుగా కొమ్మ ఉంది కదా, దానికి కూడా మనం ఇలా స్ప్రే చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి పురుగులు, చెద, చిన్న చిన్న బగ్స్ ఏవి కూడా రావు. ఇట్లా ఈరోజు మార్నింగ్ నేను చేసిన పని హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఇట్లా అంతా స్ప్రే చేసుకుంటా. అప్పుడు హెల్తీగా మొక్కలు ఉంటాయి, బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ కొమ్మ కనపడుతుంది కదా మీకు, అట్లా అంతా వేసుకోవాలి. ఇట్లా వేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలన్నీ. నా హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్డేట్ చేస్తాను, మీరు చూడండి. యూట్యూబ్లో చూడమన్నాను కానీ నా ఛానల్ మీకు చెప్పాలి కదా. నా ఛానల్ నేమ్ వచ్చి ఉషా మీడియా అఫీషియల్ ఛానల్. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చూడండి, నేరేడు పండు. దీనికి కూడా వేసేద్దాం. నేరేడు పళ్ళు అయితే రావు కానీ మనకి లీవ్స్ కూడా ఉపయోగమే కదా. సరే, కొంచెం అన్ని మొక్కలకి వేస్తున్నప్పుడు దీనికి కూడా వేసేస్తే ఏ బగ్స్ చెద పట్టవు. చూడండి, అమెరికాలో నేరేడు పండు, కాలా జామున్ ప్లాంట్.